ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. 33 కోట్ల మంది దేవతలు అతి త్వరలోనే కుంభరాశి వారికి ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు. అవునండి, మీరు విన్నది నిజమే. త్వరలోనే కుంభరాశి వ్యక్తులకు అదృష్టాన్ని పొందబోతున్నారు. మరి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఎవరైతే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీకున్న సమస్యలు, కష్టాల నష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారికి పెద్ద అద్భుతం జరగబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఇప్పటికే మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కావచ్చు. మరికొంతమందికి మాత్రం ఇంకాస్త లేట్ కావచ్చు. ఇక ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు వీరు లైఫ్లో సెటిల్ అవ్వబోతున్నారు. ఎన్నో వేల తర్వాత అదృష్టం మీకు పట్టబోతుంది. అయితే ప్రస్తుతం 33 కోట్ల మంది దేవతల కారణంగా కుంభరాశి వారికి ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి బాగా కలిసి వస్తుంది. మీ ఆస్తి విలువ అనేది ఈ సమయంలో పెరుగుతుంది కూడా. భూలాభం కలుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ వారికి, ఆస్తులు అమ్మకాలకి పెట్టిన వ్యక్తులకు బాగా కలిసి వచ్చే యోగం. డబ్బు దాచుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయం అని చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు. ఇక రాబోయే కాలంలో కుంభరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ టైంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే మంచి ఛాన్స్ కూడా కనపడుతున్నాయి. మధ్యవర్తులు సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు పరిష్కరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా వీరికి దక్కపోతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అయితే ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతపోతూ ఉన్న వాళ్ళకి రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నాయి. శుభయోగం వల్ల కుంభరాశి వారికి ఇంట్లోనే వృత్తిపరమైన రంగంలో శ్రేయస్సును కలుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కూడా. మీరు పెట్టుబడి పెట్టే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఆర్థిక లాభాలు తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటాయి కూడా. లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఇలా ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు ఈ రాశి వారు లైఫ్ సెటిల్ అవ్వబోతుంది. ఇకపై మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ రేంజ్లో డబ్బులకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రేపటి నుంచి మొదలుగుని మీకు గొప్ప అవకాశాలు, ప్రయత్నాలు, సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనికైనా సరే సత్ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభాలు పొందే ఛాన్స్ ఉంది. కెరీర్లో అద్భుతమైన పురోగతిని కల్పిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం అని ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతున్నాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా కుంభరాశి వారికి లాభాలు చేకూరుతాయి. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేది అస్సలు ఉండదు. కానీ అవసరాలకు వృధా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ధనలాభం ఉంటుంది. వృద్ధి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యవహారాలు అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కూడా. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుంభరాశి వారికి ఇక మీ సంతానం వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దానితో మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గ్రహ వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించడానికి
ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. ఈ టైంలో కుంభరాశి వ్యక్తులకు ఎన్నో కోట్ల మంది దేవతల యొక్క అండగా ఉండడం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అండగా నిలబడే అవకాశం ఉంది. అలాగే రాబడి మార్గాలు ఈ యొక్క రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచిది. నిరుద్యోగతలకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి వస్తుంది. కుటుంబంలో శుభపరిమాణాలు చోటు చేసుకుంటారు. దైవ కార్యాలకు హాజరవుతారు కూడా. ఇలా బయటికి కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులు మీ మాటలకు వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక ఈ సమయంలో మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి కూడా. ఎవరైతే కుంభరాశి వ్యక్తులకు మాకు ఈ కోరికలు ఎన్నో వేల నుంచి తీరడం లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారి కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. అలాగే ఒక వ్యక్తితో సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా లభిస్తుంది. దానితో మీరు చాలా ఆనందంగా ఉంటారు కూడా. ఇక సన్నిహిత వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి కూడా. ఆరోగ్యంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇకపోతే చాలా కాలంగా మీరు పెండింగ్లో ఉన్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇట్లా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అదనపు ఆదాయం ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు కూడా. ప్రయాణాలు ఆహార నియమాలలో జాగ్రత్త ఉండడం చాలా మంచిది. వృత్తి జీవితంలో మాత్రం తిరుగులేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ కూడా అనుకూల సమయాన్ని పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాలలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సతమతమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కూడా. ఇకపోతే కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళ వ్యక్తులకు మీ భార్య ఏదైనా ఆస్తిని కోర్టు ద్వారా రావలసి ఉన్న ఈ సమయంలో అవి కాస్త అనేది మీ చేతిలోకి వస్తుంది. అసలు ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. మీరు ఊహించే విధంగా జరగబోతుంది. అదేవిధంగా మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకొని వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా మీకు మీ ఆస్తి వస్తుంది. ఈ ట్విస్ట్ మీ లైఫ్లో అనేది చేంజ్ అవుతుంది. మరింత ధనాన్ని మీరు కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కూడా. మొదట్లో కాస్త లాస్ వచ్చిన తర్వాత చక్కని ప్రాఫిట్స్ వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనం మీరు పొందుతారు కూడా. కుంభరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలకు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతక రీత్యాలు కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది అని జ్యోతిష్ పండితులు చెప్తున్నారు. మరి ఆ యొక్క పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ చేయడం వలన సమస్య నుంచి ఇట్లే బయటపడతారు. చాలా రిలీఫ్ కూడా పొందుతారు కూడా. ఎంతో ఆనందంగా జీవిస్తారు. లేకపోతే కుంభరాశి వ్యక్తులు సూర్యుడికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి. అదేవిధంగా మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. లేకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ దుష్ట శక్తులను అనుకూలతని ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలు ఎల్లప్పుడూ ధరించడానికి ప్రయత్నించండి. కుంభరాశి వ్యక్తులు ఇక గురువారం చేసి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయాలలో పూజలు పెద్దలు, మీ తల్లిదండ్రులు మరి ఆధ్యాత్మిక వ్యక్తులను పాదాలను తాగి వారి నుండి ఆశీర్వాదన తీసుకోండి. ఇలా చేయడం వలన మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు చక్కని విజయాలు పొందుతారు. అన్నిట్లో కూడా మీరు సక్సెస్ని చూస్తారు కూడా. అలాగే మీరు సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఇక మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించండి. మీ వైఫ్కు మంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న సమస్య నుంచి బయటపడతారు కూడా. చేపట్టిన ప్రతి పనిలో కూడా అంటే ప్రతి రంగంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. డబ్బుకు లోటే అనేదే ఉండదు. చూస్తారు కదండి, 33 కోట్ల మంది దేవతల త్వరలోనే కుంభరాశి వారికి ఇన్ని రకాల అద్భుత ఫలితాలు చూపించబోతున్నారు. అలాగే కుంభరాశి వారు మీకు తోడుగా ఒక దేవత యొక్క శక్తి ఉంది. కాబట్టి మీకున్న పనులన్నీ కూడా
పక్కన పెట్టి మరి వెంటనే ఈ వీడియోను చూడండి. కుంభరాశి వారు రాసి పెట్టుకోండి, త్వరలోనే మీ జాతకం మారబోతుంది. నెంబర్ 1 ఎదిగే స్థితికి మీరు చూపించబోతున్నారు. ఆ దేవత మీకు శక్తి ఇవ్వబోతుంది. అమ్మ యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది. అదృష్టం ఏ రూపంలో వచ్చినా మీకు మాత్రం బ్రహ్మాండంగా తిరగబోతుంది. రెడీగా ఉండండి. కుంభరాశి వారు మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అమ్మ మీకున్న కష్టాలన్నింటినీ కూడా తొలగించబోతుంది. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో కానీ మరికొద్ది రోజుల్లోనే మీరు లక్ష్మీపుత్రులు అవ్వబోతున్నారు. మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీ కన్నీలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. అదృష్టానికి వెల్కమ్ చెప్పండి. ఇదంతా జరిగేందుకు మూలకారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీరు కొలిచే మీ దేవత. అవునండి, మీరు విన్నది నిజమే. మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవి శక్తి అంటే దుర్గాదేవి మీ యొక్క అదృష్టానికి గల కారణం. కాబట్టి దుర్గమ్మకు మీరు 1,000,000 సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మీరు అసలు ఊహించలేరు అంతటి మార్పుని మీ లైఫ్లో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. 100 రెట్లు శక్తితో కుంభరాశి వారికి మహా అఖండ రాజయోగం దుర్గాదేవి వల్ల పట్టబోతుంది. ఇది ఎలా సాధ్యం అంటే మనమంతా కూడా ఎప్పుడు అనుకుంటున్నాము కదా, దుర్గామాత అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. అయితే ఈ సమయంలో గ్రహాలు అనేవి మనకి చాలా అనుకూలంగా ఉండాలి. అవి అనుకూలంగా అంటే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. కుంభరాశి వారు పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అలాంటి ఛాన్స్ ఉంది అని జ్యోతిష పండితులు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. ప్రస్తుత పరిస్థితులలో విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారాల నుంచి చక్కని ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి చేంజ్ అనేది కనపడుతుంది. ఆర్థికంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ సమయం అంటే దుర్గమ్మ దయ వల్ల మీరు చక్కగా ఫైనల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఇతరులు మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి అడుగు వేయండి. మితిమీరిన కోపాన్ని కంట్రోల్ ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి. మీ లక్ష్యాలు సాధించే సమయంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయాలు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఇకపోతే మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఉండవచ్చు, కానీ తరచుకొని లాభాలు పొందుతుంటారు కూడా. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో త్వరలోనే శుభకార్యాలు జరిగే ఛాన్స్ కూడా కనపడుతుంది. ఈ సమయంలో మంచి ఆర్థిక బెనిఫిట్స్ని అంటే ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. మీరు మీ జీవితంలో ఎత్తుదగలు అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు మంచి ఉన్నత ఫలితాలు సాధించేందుకు గాను కృషి చేయవలసిన సమయం గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుపై దృష్టి పెట్టుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. మీలో ఎవరైతే ప్రేమకు సంబంధించిన రిలేషన్లో ఉంటారో మీ ప్రేమ సంబంధం మంచి మార్పులు కూడా వస్తాయి. మీ ప్రేమ వివాహానికి సంబంధించి ఏమైనా ఆలోచనలు చేసినట్లయితే మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇది మీ యొక్క జాతకానికి ఎన్నో రకాలుగా మారుస్తుంది. కుంభరాశి వారు ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి ఇదే సరైన సమయం అని చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు. జీవితాన్ని కోరుకున్నట్లే మార్చుకోవడం కూడా సాధ్యం అవుతుంది. అలాగే కుంభరాశి వారికి సంబంధించిన కెరియర్ ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. మీ కెరియర్ పరంగా దుర్గాదేవి దయ వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. పైగా కెరియర్కి సంబంధించిన పురోగతికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. లైఫ్లో మీకు గొప్ప కెరియర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవితం మార్పులు చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, విజయాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కుంభరాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో కూడా చూద్దాం.
ఆర్థికంగా మీకు ఈ సమయం అంతా బాగానే ఉంటుంది. దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. మీ లైఫ్లో అద్భుత మార్పులు వస్తాయి. మీ ప్రయత్నాలు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి. మీరు మీ యొక్క వ్యాపారంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఏ రకంగా చూస్తున్నా మంచి లాభాలతో పాటు మంచి వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఇక కుటుంబ విషయానికి వస్తే మీకంతా శుభప్రదమే జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లవిరుస్తుంది కూడా. శుభకార్యాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు ఇచ్చేటటువంటి ప్రతి సపోర్ట్ కూడా వాళ్ళ పొందడం జరుగుతుంది. ప్రతి పనిలో కూడా వారు కూడా మీకు తోడుగా ఉంటారు కూడా. ఫ్యామిలీ మెంబర్ సంతోషంగా అందరూ కూడా గడుపుతారు. కుంభరాశి వారు ఏదైనా స్థలాల వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా దుర్గమ్మ దయ వల్ల మీకు క్లియర్ అయిపోతాయి. మీరు వైవాహిక జీవితంపై విశ్వాసం పొందుతారు. మీలో కొంత బలహీనత అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ మీ జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. సహాయాన్ని మీరు పరీక్షించుకునే సమయం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తొలగిపోతాయి. బాధపడకండి. మీ యొక్క జీవితం మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ రకంగా మారుతుంది. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామ్యంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూస్తే కుంభరాశి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఆర్థిక విషయాలలో మీరు ఎప్పుడు కూడా ఆత్మసంతృప్తిని చేయకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందిలోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టండి, శ్రద్ధ పెట్టండి. అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు మీకున్న ప్రతికూల ప్రభావం నుంచి బయటపడడానికి, మీకున్న కష్టాలు, నష్టాలు, బాధల సమస్య నుంచి బయటపడడానికి ఎటువంటి జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుందో ఇప్పుడు మనం అది కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఆదివారం ఉపవాసం ఉంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్య అష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం పొందుతారు. అలాగే శని మహత్యం ఆలయంలో నువ్వుల దానం చేయడం చాలా మంచిది. ఏదైనా అసౌకర్యాలు లేదా అనారోగ్యంగా ఉంటే అది మీకు క్లియర్ అవుతుంది. మీకు అంతా మంచి జరుగుతుంది అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అలాగే నిత్యం దుర్గాదేవిని పూజించినట్లయితే మీకు ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, దుర్గాదేవిని పూజించడం వలన కుంభరాశి వారికి జరగబోయే అదృష్ట ఫలితాలను చూశారు కదా. కాబట్టి దుర్గాదేవిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండండి. అమ్మ యొక్క ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః.